ఇంత నిజాయితీగా పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఇతర పార్టీలకు వెళ్లకుండా. గత 5 సంవత్సరాలు మీ పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్ లో, మరి మీకు ఒక్క పోస్ట్ కూడా ఎందుకు రాలేదు మరి గవర్నమెంట్ ఉన్నప్పుడు? తెలంగాణలో ఇప్పటికే నాకు తెలిసి బడబడ లీడర్లంతా వైఎస్ఆర్సీపీ వదిలేసి వెళ్ళిపోయారు. మరి మీరెందుకు ఇంకా ఆ పార్టీ పట్టుకొని వెళ్ళాడుతారు? మరి ఎందుకు మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత పిచ్చి? దాని అభిమానం అనుకోవచ్చా, లేకపోతే దీన్ని పిచ్చి అనుకోవచ్చు, అభిమానం అనుకోవచ్చు, మరి ఏదో ఇంకోటి ఏదైనా అనుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అంత ప్రజాదరణ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత చిత్తుగా ఓడిపోవడానికి ఏంటి కారణం? సింగిల్ గానే వచ్చారు, ఎప్పుడు పొత్తులు పెట్టుకుని వాళ్ళకి. ఇప్పుడు ఆల్రెడీ 6 నెలలనే వాళ్ళ ఒక్క పథకం కూడా ఇప్పటికీ ప్రజలకు అందియలేదు. ఇప్పటి వరకు ఒక్క పథకం వాళ్ళు ఇచ్చిన హామీల బెటర్ అన్న క్యాంటీన్లు మన పెన్షన్ లో ఇస్తున్నారు కదా. పెన్షన్ మీరు ఇచ్చినట్టే వాళ్ళు కూడా ఇస్తారు కదా. వైసీపీ అరాచక పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో వెనుకబడిపోయింది. దాన్ని మీరేమంటారు? అరాచకం అనేది ఎంత తీసుకోవచ్చు సార్? అక్కడ ప్రతి ఒక్కరు ఎవరిని కదిలిచ్చినా అవార్డు అంటున్నారు కదా. అరాచకం అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడితే తండాలు వీళ్ళు జనాలకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మీరు లేదా ఇచ్చిన వాళ్ళకి కూడా బాగా పబ్లిక్ ఒక్కసారి సభ ఓపెన్ చేసి వీడియో చూడండి. మీ దగ్గరకు వచ్చే జనాలే గ్రాఫిక్స్ ఏమేమో చేసి పెట్టారు. సోషల్ మీడియా గ్రాఫిక్స్ చేసుకున్నాం. మీ మీడియా ఛానల్ మీ మీడియా ఛానల్ ఉన్నదే చూపెట్టారు. అంటే మీరు కూడా గ్రాఫిక్స్ చేస్తున్నారు. ఇప్పుడు రెడ్ బుక్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెడ్ బుక్ నడుస్తున్నట్టు బాగుందా మీ రెడ్ బుక్ లో? ఉన్నా లేదా ఇక లోకేష్ గారికి తెలియాలి. ఉంటే నా అంత దురదృష్టవంతుడు లేకపోయినా అదృష్టవంతుడు ఉండదు. అంతకంటే ముందు ఆ పార్టీకి తన సొంత చెల్లెలు షర్మిల ఎంతో పనిచేసింది. పార్టీ బలోపేతానికి, ఆ పార్టీ ఏర్పాటు కూడా తను ఎంతో కృషి చేసింది. అట్లాంటి ఆమెకే ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక పదవి కూడా ఇవ్వలేదు. మీరు మీకు ఇస్తారని ఎట్లా పెడుతున్నారు మీరు? రెడ్ బుక్ యూజ్ చేస్తున్నారు. రేపు వైసీపీ ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు ఏదో కొత్త బుక్ పెడుతుంది. మీరు బ్లూ బుక్ పెడతాం, వైట్ బుక్ పెడతాం, లేదా బ్లాక్ బుక్, డేంజర్ బుక్ అని పెడతాం. అప్పుడు ఏం చేస్తాం? ఏముంటాయి ఆ డేంజర్ బుక్ లో? ఏమైనా ఉండొచ్చు. మీరు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి మంచి బడా నాయకుల్ని బెదిరించిన సందర్భాలు ఉన్నాయంట. జగన్మోహన్ రెడ్డి గారికి బినామీగా ఉంటారని ఒక టాక్ కూడా ఉంది. అవును, నా పేరు మీద 10,000 కోట్లు ఉన్నాయి. అయితే మీ బాస్ గెలిస్తేనే ప్రజల్లోకి వస్తాడా? ఓడిపోతే అసలు ప్రజల్ని పట్టించుకోడా? ఇప్పుడు మీకు 500 కోట్లు ఇస్తే వేరే పార్టీ పోరాదు ఎందుకు? ఫస్ట్ నేను 500 కోట్లు తీసుకుందా కదా. ఎందుకు తీసుకోరు? నాకేమవసరం సార్? నేను నాయకుల కోసం పనిచేస్తున్నా, పైసల కోసం పనిచేస్తున్నా. అట్లా పైసలు తీసుకున్నాక నాకు ఎన్నో కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి ఎన్నో ఆఫర్ వస్తుంది. వచ్చిందా? అట్లా ఆఫర్ వచ్చిందా? నాకు రాజకీయంగా వేరే పార్టీలకు జాయిన్ అవ్వడం అవకాశం చాలా వచ్చాయి, కానీ నేను జాయిన్ కాలేదు. సూట్ కేసులు ఆఫర్లు వచ్చినాయి. సూట్ కేసు ఆఫర్లు అది మీడియం కూడా చెప్తే బాగుంటుంది.